హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చామండి. ఈరోజు నేను మీకోసం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పెసరట్టు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇది పెసరట్టు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ మన బయట తిన్నట్టు హోటల్లో టేస్ట్ లానే ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసి దీనికి ఏమేమి కావాలో క్లియర్గా వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు పెసర్లు తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్కి కొద్దిగా తక్కువగా బియ్యంని తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇది మనము 8 to 9 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 9 అవర్స్ తర్వాత చూస్తే మనకు పెసర్లు అలాగే బియ్యం కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇక్కడ నేను బియ్యం ఎందుకు వేసానంటే బియ్యం వేయటం వలన మనకు పెసరట్టు కొద్దిగా సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా వస్తుంది. అందుకనే బియ్యం వేసాను. ఇలా నానబెట్టుకున్న దాంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం వేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి. మనం మిక్సీ చేసేటప్పుడే కొద్దిగా వాటర్ వేస్తూ పట్టుకోవాలి. మరి ఎక్కువ పల్చగా కాకుండా అలాగే ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా అంత పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. మీకు సరిపోతే వాటర్ అక్కర్లేదండి. అదే మీకు పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ ప్యానే యూస్ చేస్తున్నానండి. దోశలకి ఐరన్ ప్యాన్ అనేది చాలా మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయతోటి ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఒక గరిట అంతా తీసుకొని పిండి ఇలా మనము దోశలాగా వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా మంచిగా వన్ సైడ్ అనేది బాగా కాలాలండి. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిపైన నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పెసరట్టు నెయ్యితో కాల్చుకుంటున్నాను. మీరు లేదు అంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ మనం కాల్చుకున్న తర్వాత దీనిపైన మనము ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవటం వల్ల పెసరట్టు మనకి మంచి హోటల్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇలా ఉల్లిపాయల్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని మనం ఒక 2 నిమిషాల పాటు వీటిని మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తరువాత మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అలాగే హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పెసరట్టు రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా మనకి క్రిస్పీగా అలాగే కొద్దిగా సాఫ్ట్గా ఈ పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పల్లి చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీస్ తోటి మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.